హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ లైట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీ ముందరికి తీసుకొచ్చే ప్రోడక్ట్ బోట్ రీసెంట్గా 2 స్పీకర్స్ లాంచ్ చేసింది. ఒకటి 500, ఒకటి 550. ఇప్పుడు మీ ముందరికి తీసుకొస్తుంది 550 సౌండ్ బార్ ఇది. సో ఈరోజు దీని యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూ మీతో షేర్ చేస్తాను. దీని గురించి డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. ఇది కొనొచ్చా లేదా, అసలు ఇది వర్తేనా, ఈ రిలీజ్కి ఏదైనా అర్థం ఉందా లేదా. సో ఇది మనకు వచ్చిన బాక్స్ అయితే నీట్ అండ్ నైస్ ప్యాకింగ్, అంత క్వాలిటీ బాక్స్ ఏం కాదు. బాక్స్ మీద కొన్ని మెయిన్ ఫీచర్స్ మెన్షన్ చేశారు. ఒకటి 4.5 hours ప్లేబ్యాక్ టైమ్ అని, అలాగే ఎర్గనామిక్ డిజైన్, ఇంకా కొన్ని మెన్షన్ చేశారు. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో మనకి సేల్లో 2000 వరకు ఉంది. సో నిన్న నేను డిస్కవర్ చేసింది ఇది బోట్ వెబ్సైట్లో బోట్ కూపన్ యూస్ చేసుకుంటే కనుక మీకు 1800కి వస్తుంది, అంటే 200 లెస్ అవుతుంది. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీరు ఇలాంటి డీల్స్ అనేవి మిస్ అవ్వరు. సో ఇప్పుడు దీని అన్బాక్సింగ్ చూసేద్దాం. సో బాక్స్ మీద మెయిన్ ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. 4 to 5 ఫీచర్స్, ఎక్కువ ఫీచర్స్ లేవు. ప్రతిసారి బాక్స్ మీద చాలా ఫీచర్స్ ఉంటాయి, ఈసారి అన్ని ఎక్కువ లేవు. ఇదైతే 16 watt స్పీకర్, ఇంకొకటి 500 సిరీస్ వచ్చేసి 6 watt స్పీకర్ అది. సో త్వరగా కట్ చేసి బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. దానికంటే ముందరగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ స్పీకర్ కొనొచ్చా లేదో మీరు డిసైడ్ అవుతారు. నేను ప్రతి ఒక్క డీటెయిల్ ఇస్తాను ఎక్సెప్ట్ బ్యాటరీ బ్యాక్. ఈ స్పీకర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ స్పీకర్కి రిమోట్ కూడా ఉంది. సో ప్యాకేజ్ కంటెంట్స్లో అది కూడా ఉండొచ్చు, చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే స్పీకర్ డైరెక్ట్గా మనం చూడొచ్చు, చాలా స్లిమ్గా కనపడుతుంది. సో స్పీకర్ని బయటికి తీసేసి ఇంకా కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. లోపల అయితే కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నాకు తెలిసి బేసిక్ డాక్యుమెంట్స్, ఎప్పుడు ఇచ్చే డాక్యుమెంట్స్ 1 year వారంటీ, అలాగే యూజర్ మాన్యువల్. అయితే ఈసారి యూజర్ మాన్యువల్ చాలా చిన్న సైజు, ఎక్కువ పేజెస్ లేవు. క్లీన్ అండ్ నీట్ యూజర్ మాన్యువల్. స్పెసిఫికేషన్స్ ఒకసారి మీ ముందర మీరు చూడొచ్చు. ఇదైతే 4.5 hours బ్యాకప్ ఉంది. అయితే ఛార్జింగ్ టైం కూడా 3 to 4 hours ఉంది. సో అదొకటి నాకు నచ్చలేదు. ఇంకొక బాక్స్ ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే రిమోట్ ఉంది మనకి లోపల, దాంతోపాటు 2 కేబుల్స్ ఉన్నాయి. ఒకటి ఆక్స్ కేబుల్, ఇంకొకటి మైక్రో యూఎస్బి ఛార్జింగ్ కేబుల్. వెరీ చీప్ క్వాలిటీ ఆఫ్ కేబుల్స్ ఇవి. అంత క్వాలిటీ వర్త్ అనిపించలేదు ఆ కేబుల్స్. సో రిమోట్ ఓపెన్ చేసేసి బ్యాటరీస్ ఉన్నాయో లేదో చూద్దాం. నో, బ్యాటరీస్ అయితే లేవు. సో బాక్స్లో రిమోట్కి బ్యాటరీస్ ప్రొవైడ్ చేయట్లేదు. మీరు రిమోట్తో ఆపరేట్ చేయాలనుకుంటే 2 AAA బ్యాటరీస్ కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు స్పీకర్ని అన్రాప్ చేసి చూద్దాం. సో ఇదండి స్పీకర్, చాలా క్లాసీగా, నీట్గా, నైస్గా కనపడుతుంది. సో ముందుగా దీని గురించి చూద్దాం, అసలు దీని సంగతి ఏంటి, ఎలా ఉన్నాయి. టాప్ ఆఫ్ ద స్పీకర్ మెయిన్ బటన్స్ ఉన్నాయి. అయితే ఆన్ చేయకుండా కూడా ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది. మీకు రిమోట్ కంట్రోలర్ మిడిల్ ఆఫ్ ద స్పీకర్లో ఉంది. సో రిమోట్ దానికి ఫేస్ చేసి ప్రెస్ చేస్తే రిమోట్ వర్క్ అవుతుంది. బాటంలో రబ్బరైజ్డ్ స్టాండ్స్ ఉన్నాయి, స్పీకర్ అటు ఇటు మూవ్ అవ్వకుండా. బ్యాక్ ఆఫ్ ద స్పీకర్ మీకు ఆక్స్ కేబుల్, యూఎస్బి సపోర్ట్, మైక్రో యూఎస్బి, అలాగే ఛార్జింగ్ పోర్ట్ ఉంది. మైక్రో యూఎస్బి వచ్చేసి అది 2.0 పోర్ట్, 3.0 పెన్ డ్రైవ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఒకసారి ఛార్జర్ కనెక్ట్ చేసి చూపిస్తాను. మనకు ఒక ఛార్జింగ్ ఎల్ఈడి కూడా ఇచ్చారు, అది ఏ కలర్లో బ్లింక్ అవుతుందో చూద్దాం. ఎస్, అది రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంది. వన్స్ ఛార్జ్ అయిపోయినాక ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోతుంది. సో వెబ్సైట్లో మీకు యూఎస్బి పోర్ట్ చూపించడం, యూఎస్బి 3.0, అలాగే బ్లాక్ కలర్ యూఎస్బి చూపించారు. ఇదైతే చాలా చీప్గా కనబడుతుంది. యూఎస్బి పోర్ట్ అనేది అంత క్వాలిటీగా లేదు. సో స్పీకర్ అంతా వచ్చేసి ప్లాస్టిక్ ఫినిష్. సో అది కూడా స్పీకర్ చుట్టూ వచ్చేసి కొంచెం వెల్వెట్ ఫినిష్ లాగా ఉంది. సో ఫింగర్ ప్రింట్స్ అనేవి క్యాచ్ అవుతున్నాయి ఈజీగా. మీరు చూడొచ్చు, స్పీకర్ నేను కొంతసేపు పట్టుకున్న తర్వాత నా ఫింగర్ ప్రింట్స్ అనేవి దాని మీద కనపడతాయి. సో స్పీకర్ ఆన్ చేసి చూస్తే సేమ్ సౌండ్ అన్ని స్పీకర్స్కి, బోట్ స్పీకర్స్కి వచ్చే సౌండే ఉంది. ఇప్పుడు మీతో స్పీకర్ని ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. సో ఇది కామన్ స్టెప్, అందరికీ తెలిసిందే. ఒకసారి ఎవరైనా తెలియకపోతే మీరు చూడవచ్చు ఎలా కనెక్ట్ చేయాలో. బ్లూటూత్ సెట్టింగ్స్లో అవాంటే బార్ 550 అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని పేర్ చేయటమే. ఈ స్పీకర్ వచ్చేసి 250mm డ్రైవర్స్ ఉన్నాయి. స్టీరియో స్పీకర్ ఇది. 500 సిరీస్ స్పీకర్ వచ్చేసి మోనో స్పీకర్. సో ఇందులో ఆడియో కోడాక్స్ ఆర్ ఆడియో డ్రైవర్స్ ఏం చూపించట్లేదు. ఇప్పుడు ఆడియో అండ్ రిమోట్ టెస్ట్.
Hi, it's good to hear from you. I hope you and your loved ones are staying safe and healthy during this difficult time. ఇప్పుడు దీని సౌండ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు సౌండ్ విన్నారు కదా, అలాగే రిమోట్ కంట్రోల్స్ కూడా చూశారు కదా. సౌండ్ అయితే ఇందులో 2 టైప్స్ డిఫరెన్షియేట్ చెప్తాను. ఒకటి మ్యూజిక్, ఇంకొకటి వోకల్స్. మ్యూజిక్ అయితే బేస్ బూస్టెడ్ మోడ్ ఆర్ డీప్ బేస్ మోడ్లో అయితే మ్యూజిక్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. నేనైతే 9/10 ఇస్తాను. అది కూడా డీప్ బేస్ మోడ్ అయితే. నార్మల్ బ్యాలెన్స్డ్ సౌండ్ మోడ్ అయితే అదేం చేస్తుందంటే మ్యూజిక్ని ఫ్లాట్ చేస్తుంది. సో అప్పుడు వోకల్స్ కూడా కొంచెం ఎక్కువ వినపడతాయి కాబట్టి. సో బ్యాలెన్స్డ్ సౌండ్ మోడ్ అంటే మీకు వోకల్స్ కొంచెం మ్యూజిక్ కావాలనుకుంటే దాన్ని వాడచ్చు. మేబీ అది మీకు మూవీస్ చూసుకోవడానికి దానికి అయితే ఏమో నాకు అంత పనికొస్తుంది అని అనిపించలేదు ఆ మోడు. సో డీప్ బేస్ మోడ్లో అయితే బాగుంది. ఇప్పుడు వోకల్స్ గురించి మాట్లాడతాను. డీప్ బేస్ మోడ్లో కానీ నార్మల్ బ్యాలెన్స్డ్ సౌండ్ మోడ్లో కానీ వోకల్స్ అనేవి చాలా క్లియర్గా లేదు, అంటే అంత పర్ఫెక్ట్గా లేదు, మీకు వినసొంపుగా అనిపించట్లేదు. నేను కొన్ని సాంగ్స్ విన్నాను, సో కాపీ రైటెడ్ ఉంటాయి అని చెప్పి నేను ఇందులో పెట్టలేదు కానీ సాంగ్స్ డైరెక్ట్గా. సో కొంచెము నాకైతే అంత క్లియర్గా అనిపించలేదు సాంగ్స్ వింటున్నప్పుడు, అంటే ఆడియో ఉన్న సాంగ్స్ వింటున్నప్పుడు. సో అది సౌండ్ గురించి. ఇంకొకటి రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. రిమోట్లో కంట్రోల్స్ అన్నీ బాగానే పనిచేస్తున్నాయి కానీ నెంబర్ ప్యాడ్ ఏం పనిచేయట్లేదు. నెంబర్ ప్యాడ్ అయితే వాళ్ళు చెప్పడం యూజర్ మాన్యువల్లో మెన్షన్ చేసింది ఏంటంటే మెమరీ కార్డ్ మోడ్లో కానీ యూఎస్బి మోడ్లో కానీ ట్రాక్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవడానికి నెంబర్ ప్యాడ్ యూజ్ అవుతుందని చెప్పారు నమ్ ప్యాడ్ రిమోట్లో. అయితే అది వర్క్ అవ్వట్లేదు. నేను టెస్ట్ చేశాను 2 యూఎస్బి మోడ్లో అలాగే మెమరీ కార్డ్ మోడ్లో కూడా. సో మీకు మోడ్స్ మెమరీ కార్డ్ కానీ యూఎస్బి కానీ ఇన్సర్ట్ చేసి లేకపోతే బై డిఫాల్ట్ బ్లూటూతే ఉంటుంది. మీరు మోడ్ మార్చడానికి కుదరదు. ఇందులో ఎఫ్ఎం లేదు, ఓన్లీ 3 మోడ్స్ ఉన్నాయి. బ్లూటూత్ మోడ్, అలాగే యూఎస్బి, అలాగే టీఎఫ్ కార్డ్ ఆర్ మెమరీ కార్డ్ మోడ్. సో ఆ మూడు మాత్రమే మీరు వాడుకోవచ్చు. యూఎస్బి 3 వర్షన్ కూడా దీనికి పనిచేస్తుంది. సో అది కూడా నేను టెస్ట్ చేశాను. ఆక్స్ అయితే నేను టెస్ట్ చేయలేదు, మేబీ కొంచెం డ్రాప్ అవ్వచ్చు సౌండ్ అవుట్పుట్ అనేది ఆక్స్. నేను బోట్ స్పీకర్స్ అన్నింటిలో గమనించింది అయితే అది. ఇంకొకటి దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది సౌండ్ బార్ కాబట్టి కొంచెం లెంతీగా ఉంది, బాగానే ఉంది. దిస్ ఈజ్ నాట్ వాటర్ ప్రూఫ్ ఆర్ వాటర్ రెసిస్టెంట్ ఆర్ స్వెట్ ప్రూఫ్ ఆర్ స్వెట్ రెసిస్టెంట్. మీరు దీన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే ఫ్రంట్ అంతా ఓపెనింగ్ ఉంది కాబట్టి నీళ్ళు పడితే పాడైపోతుంది. సో దీంట్లో ఇన్బిల్ట్ మైక్ కూడా ఉంది, మీరు కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇంకొకటి మీరు అలెక్సా ఆర్ గూగుల్ది వాయిస్ అసిస్టెంట్ కూడా మీరు చూశారు ఇందాక ఆడియోలో నేను ప్లే చేశాను. సో వాయిస్ అసిస్టెంట్ డైరెక్ట్ రిమోట్లో బటన్ ఉంది, దాన్ని యాక్టివేట్ చేసి వాయిస్ అసిస్టెంట్ మనం వాడుకోవచ్చు. దాంతోపాటు నాకు నచ్చిన విషయం ఏంటంటే ఛార్జింగ్ టైం 3 to 4 hours. యాక్చువల్గా స్పెసిఫికేషన్లో మెన్షన్ చేసింది 4 ± 1 hour అని పెట్టారు. సో 4 + 1 hour అవ్వచ్చు, 4 - 1 hour అవ్వచ్చు. అయితే అవుట్పుట్ లేదా దీనికి ఛార్జర్ ఏది కనెక్ట్ చేయాలనేది అక్కడ మెన్షన్ చేశారు. అది 5 volts 2 ampere మీరు మ్యాక్సిమం ఛార్జర్ బ్రిక్ వాడి దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే స్పీకర్ మీద అయితే ఇన్పుట్ ఏం రాశారంటే 5 volts 1 ampere రాశారు. సో ఏది ఫాలో అవ్వాలో నాకు తెలీదు. సో నేనైతే 2 ampere కనెక్ట్ చేశాను, పెద్ద ప్రాబ్లం ఏం లేదు.
మీరు కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఇంకొకటి, ఇప్పుడు స్పీకర్ మీద ఉన్న మెయిన్ కంట్రోల్స్ కూడా సేమ్ రిమోట్లో ఉన్న కంట్రోల్స్, ఆ కంట్రోల్స్ ఒకేలాగా పనిచేస్తాయి. వాల్యూమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ సాంగ్, వాల్యూమ్ బటన్ మైనస్ చేసి లాంగ్ ప్రెస్ పట్టుకుంటే కనుక ప్రీవియస్ సాంగ్ వెళ్తుంది. ఇమీడియట్ ట్యాప్స్ అయితే కనుక వాల్యూమ్ పెంచడం తగ్గడం జరుగుతుంది. దాంతోపాటు మోడ్ బటన్ కూడా ఉంది. ఇంకొకటి, స్పీకర్ మీద బటన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రబ్బర్ స్ట్రిప్ అనేది మనం డిటాచ్ చేయొచ్చు. జస్ట్ ఏ స్టిక్కర్. వాళ్ళు కొంచెం క్వాలిటీ ఇచ్చుంటే బాగుండేది. బటన్స్ చాలా హార్డ్గా ఉన్నాయి, చాలా హార్ష్గా కూడా ఉన్నాయి. అంటే హార్డ్ ప్రెస్ చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి ప్రెస్ అవుతుంది, ఒక్కోసారి ప్రెస్ అవ్వట్లేదు. సో బటన్ స్ట్రిప్ అయితే ఈజీగా పీకేయచ్చు, అంత క్వాలిటీ అనిపించలేదు. ఓవరాల్గా ఇది కొనొచ్చా అంటే 1800 పెట్టొచ్చా బోట్ వెబ్సైట్లో మీరు కొనుక్కుంటే, లేదా ఫ్లిప్కార్ట్లో 2000 పెట్టొచ్చా దీనికి అంటే అబ్సల్యూట్లీ నో. నేనైతే ఇది రికమెండ్ చేయను, ఎందుకంటే నాకు వాయిస్ అంత క్లియర్గా అనిపించలేదు. నేను ప్లే చేసిన ఆడియో సాంగ్స్లో వాయిస్ అంత వినసొంపుగా అయితే లేదు. మ్యూజిక్ అయితే బాగుంది. ఓన్లీ మ్యూజిక్, డ్రమ్స్ కానీ ఓన్లీ మ్యూజిక్ అయితే మాత్రం ఎక్సలెంట్ 9/10 ఇస్తాను. విత్ వాయిస్ కనుక మీరు సాంగ్స్ ప్లే చేసుకోవాలి అనుకుంటే కనుక అరౌండ్ 6/10, 5 or 6/10 అంతే, అంతకుమించి నేను ఎక్కువ వేయను. సో నాకు అది పెద్ద డ్రాబ్యాక్గా కనపడింది. సో ఇదైతే నేను రికమెండ్ చేయను కొనడానికి. మీరు కొనాలి, ధైర్యం చేసి కొనుక్కోవాలి అనుకుంటే కనుక అది మీ ఇష్టం. వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ట్రై చేయొచ్చు. వీళ్ళ ప్రైజింగ్ యాక్చువల్గా ప్రోడక్ట్ సేల్స్ ఎక్కువ ప్రైజింగ్ బట్టి కూడా ఉంటుంది. వీళ్ళు ప్రైజింగ్ కొంచెం ఎక్కువ పెట్టారని నాకు అనిపిస్తుంది. ఇదైతే అరౌండ్ 1400 or 1200 అయితే కొంచెం ఎక్కువ సేల్స్ అవ్వచ్చేమో. ఒక సౌండ్ బార్ ఉండాలి మా ఇంట్లో అనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు. 1200, 1000 రూపీస్ అంటే ఈజీగా పెడతారు కాబట్టి అనుకోవచ్చు. బట్ 2000 పెట్టుకునే అంత వర్త్ దీనికి లేదు. ఇంకో విషయం, దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి చాలా పూర్ అనిపించింది నాకు. 4.5 hours at 60% వాల్యూమ్. అంటే 100% వాల్యూమ్ పెడితే నాకు తెలిసి 1 hour కూడా వచ్చిద్దో, 1 hour వస్తుందేమో అనుకుంటున్నాను నేను. సో అదొక మెయిన్ డ్రాబ్యాక్ ఇందులో. ఈ బోట్ 550 సౌండ్ బార్ అనేది ఇంటర్నెట్ ఆర్ సోషల్ మీడియాలో ఇదే ఫస్ట్ వీడియో, ఒరిజినల్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అలాగే రివ్యూ. నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే, ఇంత ఎఫర్ట్ పెట్టి నేను చేశాను కాబట్టి, మీ ముందరికి ఫస్ట్ తీసుకొచ్చాను కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి డీల్స్ మీరు మిస్ అవ్వకూడదు. లో కాస్ట్లో మీకు మంచి మంచి డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను ఎక్కువ డీల్స్ పోస్ట్ చేయను, మ్యాక్సిమం 5 deals a day, అది కూడా అందుకంటే తక్కువ కూడా ఉండొచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై యూ బ్యాక్. It's me Karthik signing off. See you in next video.